జైన్ దోస్తు వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ 1619 అండ్ ఈ రోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి మన పర్సనల్ టాపిక్ అనమాట. సో లాస్ట్ ఒక 1 month నుంచి చూసుకుని మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అనమాట. బాడీ డిహైడ్రేషన్ అయిపోయింది. సో నేను ఒక 5 days నేను ఎంహెచ్లో ఉన్నాను, మిలిటరీ హాస్పిటల్లో. సో మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల సో అసలు ఈ బాడీ డిహైడ్రేషన్ ఎందుకు అయిందంటే తెలిసిందే రాజస్థాన్లో ఎండలు ఎలా ఉన్నాయో. సో మనం కానీ చూసుకుంటే రోజుకు ఒక 8 hours 9 hours నేను కానీ చూసుకుంటే +42-43 degrees ఎండలో నేను డ్యూటీ చేయాల్సి వచ్చేది. సో వాటర్ అయితే క్యారీ చేసేవాడిని, బట్ అయినా సరే కొంచెం తెలిసిందే కదా టెంపరేచర్ చాలా ఎక్కువ. సో అందువల్ల బాడీ డిహైడ్రేషన్ అయిపోవడం జరిగింది. సో ఒక 5 days అంటే హెల్త్ కండిషన్ చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనైనా అలా అయిపోయాను. వెయిట్ లాస్ కూడా చూసుకుంటే ఒక 3 or 4 kgs వెయిట్ లాస్ అయిపోయిన ఒక 5 daysలో. సో ఫుడ్ కూడా తినలేకపోయే వాళ్ళము, చాలా ఇబ్బందిగా ఉండేది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 1 monthలో నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను అనమాట, నిజం చెప్పాలంటే. సో నేను చెప్పే మాటలు చాలా మందికి బాధగా అనిపించవచ్చు, బట్ రియాలిటీ ఇదే. అందుకే చెప్పాలనిపించింది నాకైతే కానీ చూసుకుంటే. సో చాలా మంది ఉంటారనమాట. సో ఎవరైనా డిఫెన్స్ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డిఫెన్స్లో ఉంటే వాళ్ళు అడగండి కూడా. సో చాలా మంది డిఫెన్స్ పర్సన్స్ని ఎలా చూస్తారంటే నిజం చెప్పాలంటే వాళ్ళు లీవ్కి వస్తే మనకు మందు తెస్తారని, లేదంటే మనకి ఏదైనా అవసరం వస్తే డబ్బుల కోసమే తప్ప ఎవరు కూడా మా ఫ్రెండ్ ఓకే ఎలా ఉన్నాడు, ఫ్యామిలీని ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అందరిని వదిలేసి అక్కడ ఎక్కడో బోర్డర్ దగ్గర ఎండలోను +45-40 degrees ఎండలోను -degree కూడా చాలా మంది డ్యూటీస్ చేస్తున్నారు అని ఎవరు కూడా ఆలోచించరు. నిజంగా చెప్పాలంటే డిఫెన్స్ పర్సన్ ఒక ఫ్రెండ్ ఉంటే వాడిని ఎలా చూస్తారంటే నిజం చెప్పాలంటే వాడు మన కోసం మందు తెచ్చేవాడే. కానీ మందు డిఫెన్స్లో మందే కదా ఫేమస్. సో అందువల్ల ఏంటంటే మందు కోసం కానీ, లేదంటే అరే పలానా మూవీకి వెళ్ళాలరా, లేదంటే సిట్టింగ్ చేసామరా డబ్బులు సరిపోలేదురా అని ఆ విధంగా ఫోన్ చేసేవాళ్ళు తప్ప ఏ రోజు కూడా రే నువ్వు ఎలా ఉన్నావు, మీ ఫ్యామిలీ ఎలాగో ఉంది, ఇంటికాడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, నువ్వు ఇంటి దగ్గర లేవు అక్కడ దూరం ఉన్నావు, అమ్మ నాన్నకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను ఇంటి దగ్గర ఉన్నాను, నేను వెళ్ళి మీకు ఏమైనా హెల్ప్ చేయగలను చేస్తానని మ్యాక్సిమం చెప్పేవాళ్ళు. నన్ను అడిగితే నేను చూసాను నా లైఫ్లో నా రియాలిటీ చెప్తున్నా. సో చాలా అంటే చాలా తక్కువ. నేనైతే అదృష్టవంతుని నిజంగా చెప్పాలంటే. నాకైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 5 members ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు నా పర్సనల్ అంటే నా గురించి మాత్రం ఫోన్ చేసేవారు నా లైఫ్లో ఉన్నారనమాట. సో ఆ విషయంలో నేనైతే హ్యాపీ. మిగిలిన వాళ్ళ గురించి చెప్తాను అనమాట. సో చాలా వరకు చూస్తాను మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో మందు కోసం తప్ప రియాలిటీలో చెప్పాలంటే అసలు నువ్వు ఎలా ఉన్నావు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, అక్కడెక్కడో బయట ఉన్నావు, ఇంటికాడ ఓకే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అని కనుక్కునేవారు అయితే ఎవరు ఉండరు అనమాట. అయితే నిజం ఇది. కావాలంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి ఈ విధంగా అడిగి చూడండి. మీరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి ఫోన్ చేసి అడగండి. ఎవరే బయట ఉన్నావు కదా, మీ ఫ్యామిలీకి ఏమైనా అవసరం ఉంటే చెప్పురా, నేను వెళ్ళి అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తానని చెప్పి చూడండి. వాడే నీకు వద్దులేరా పర్లేదురా నో ప్రాబ్లం అని చెప్తాను అనమాట. సో చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఇది నేను తెలుసుకుంది. నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.